హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నిఖిలేష్ కుమార్, ఏవిఎస్ ఇంటీరియర్స్ అనంతపూర్. సో ఈ మధ్యకాలంలో కొద్దిగా బిజీగా ఉండడం వల్ల వీడియోస్కి రాలేకపోతున్నాను, బట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. సో ఇక్కడ మన మెయిన్ టాపిక్ ఏంటంటే 3D అండి. సో ప్రతి ఒక్క ఇంటికి మనము ఫస్ట్ ఇనీషియల్గా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎలా 2D ప్లాన్ అయితే తీసుకొని రూమ్ సైజెస్, బాత్రూమ్ సైజెస్, కాంపౌండ్ సైజెస్ ఇవన్నీ మనం అఫిక్స్ చేసుకొని సో దాన్ని మనం అలాగే ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాం కదండి. సో సేమ్ వే ఇంటీరియర్ కూడా అంతేనండి. సో ఇంటీరియర్కి 3D ఈజ్ ద బెస్ట్ ప్లాన్. సో ఆ 3D మీరు చేసుకోగలిగితే సో బెస్ట్ ఆప్షన్ లాగా చెప్పొచ్చు. కలర్స్ కానివ్వండి, కాంబినేషన్స్ కానివ్వండి, ప్లేస్మెంట్స్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి, ఏది ఎక్కడ ఎలా సెట్ చేసుకోగలిగితే మన ఇల్లు ఎప్పుడు ఎలా కనిపిస్తుంది అనేది మెయిన్ టాస్క్. సో ఈ టాస్క్ అందరూ లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అర్జెంట్లో సో సరే ఏదైతే అయితే కాంప్రమైజ్ అయ్యి కలర్స్ కానివ్వండి ఎక్సెట్రా కాంప్రమైజ్ అయ్యి చేసుకోవాల్సి వస్తుంది. నేను కూడా చూశాను, చాలా వరకు నేను కూడా సఫర్ అయ్యాను. అంటే లైక్ ఓనర్స్ బాధపడుతున్నారని చెప్పి. సో ఆ ప్రాబ్లమ్స్ లేకోకుండా మనమైతే 3D అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 3D వీడియో ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియోస్, కిచెన్ కానివ్వండి, సేమ్ కలర్స్, సేమ్ ప్యాటర్న్, సేమ్ మోడల్, సేమ్ కోడ్స్. సో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మీకు వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే ఆ వీడియోస్ని మీరు ఆటోమేటిక్గా ఐడియా మీరు చూసి గుర్తుపట్టగలరు. ఓకే, ఈ వీడియో అది, ఆ వీడియో ఇక్కడ చేశాడు అని చెప్పి మీరు చూస్తే కనుక్కోగలరండి. సో ఇక్కడ ఏంటంటే మనకు ఆ 3D ఉండడం వల్ల ఎక్కడ మనకు వెంటిలేషన్ రావాలి, ఎక్కడ మనం చేసుకుంటే అడ్వాంటేజ్ అవుతుంది, ఎక్కడ కబోర్డ్ ఉండాలి, ఎక్కడ గుంటూరు షెల్ఫ్ పెట్టించుకుంటే మనకు స్పేస్ ఎంతైతే యూజ్ అవుతుంది, సో డెప్త్ ఎంత ఉండాలి, విడ్త్, హైట్, ఎవ్రీథింగ్ ఏదైనా కానివ్వండి. సో అవన్నీ మనకు కావాలి అంటే ఒక 3D అనేది కంపల్సరీ ఉండాలి. సో ఒక్కసారి ఇప్పుడు మనం ఇల్లు ప్లాన్ చేసుకున్నప్పుడు రూమ్ సైజ్ మారిందంటే A to Z మొత్తం మార్చేయాల్సి వస్తుంది. సో అలా మిస్టేక్ జరగకుండా ఉండాలంటే దాదాపుగా ఓన్లీ హౌస్ ప్లాన్కే మనం చాలా టైం తీసుకుంటాం. ఈవెన్ మా హౌస్ ప్లాన్ కూడా నేను చాలా టైం తీసుకున్న తర్వాత మా హౌస్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. నేను తొందరలోనే మా హౌస్ టూరు నేను మీకు వీడియో చేసి పెడతాను. సో లెట్ మీ డూ ద వీడియో. సో ఇప్పుడైతే నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు వీడియో లేకోకుండా 3D ప్లాన్ లేకోకుండా వర్క్ చేసుకున్న వాళ్ళు చాలా లాస్ అయ్యారండి. సో ఈ మధ్య కాలంలో నేను ఒక సైట్కి వెళ్ళాను. సో అక్కడ కూడా సేమ్ ఇదే ప్రాబ్లం. సో ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. అగైన్ కొన్ని తీసి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మన సైట్ కాదండి, లైక్ నేను వేరే సైట్ విజిట్ రమ్మని చెప్పారు. సో సైట్ విజిట్కి వెళ్ళాను. అది అక్కడ చూసి కొద్దిగా బాధ అనిపించింది. సో ఇలాంటి మిస్టేక్స్ మీరు మీ ఇంట్లో చేసుకునేటప్పుడు చేసుకోకుండా కాస్ట్గా తగ్గించుకోవడం కానివ్వండి, లేదా వేస్టేజ్ తగ్గించుకోవడం కానీ చేసుకోవాలంటే బెటర్ మీరు 3Dకి వెళ్ళండి. సో నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.